క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, ఏజ్ లిమిట్ తో సంబంధం లేదు. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, విద్యార్థులైనా, యువకులైనా సరే, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, ఈ విధంగా దేశంలోని ప్రతి పౌరుడు ఏఐని అర్థం చేసుకోవడానికి, ఏఐని నేర్చుకోవడానికి భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో 100% ఫ్రీగా ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. కేవలం 4 గంటల్లో తెలుగులో మనం వీడియోలు చూస్తూ ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ను కూడా పొందవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వాడకం అనేది పెరుగుతూనే ఉంది. మొబైల్ ఫోన్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ప్రతి అప్లికేషన్ లో కూడా ఏఐ ఇన్బిల్డ్ గా వస్తుంది. ఈ విధంగా భారతీయ పౌరులందరూ కూడా ఏఐని నేర్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వారి ఆధ్వర్యంలో ఈ ఫ్రీ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కోర్సు పూర్తయిన వెంటనే మనకు భారత ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ సర్టిఫికేట్ ను అందిస్తూ ఉన్నారు. మన ఫోటో, మన అపార్ ఐడి, అదే విధంగా మన యొక్క స్టూడెంట్ ఐడి, దీంతో పాటుగా NIELIT డైరెక్టర్ సంతకంతో మనకు ఒక జెన్యూన్ సర్టిఫికేట్ ను అందిస్తూ ఉన్నారు. ఈ సర్టిఫికేట్ మీరు మీ యొక్క బయోడేటాలో కూడా పొందుపరచుకోవచ్చు. దీన్ని ఏ విధంగా పొందాలి లైవ్ లో మీకు చూపించబోతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మనం చూసుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అదే విధంగా స్కిల్ ఇండియా వారి కొలాబరేషన్ లో చాలా రకాల సర్టిఫికేట్ కోర్సులను అందిస్తూ ఉన్నారు. భారతదేశంలోని వివిధ భాషల్లో ఆయా సర్టిఫికేట్ కోర్సులను అందిస్తూ ఉన్నారు. అన్ని కూడా దాదాపుగా 100% ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఆన్లైన్ లోనే అందిస్తూ ఉన్నారు. మన తీరిక సమయంలో మన కంప్యూటర్ లో లేదా మన మొబైల్ ఫోన్ లో ఈ కోర్సులు అన్ని కూడా పూర్తి చేయవచ్చు. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యువ ఏఐ ఫర్ ఆల్ ఈ కోర్సు మనకు తెలుగులో అందిస్తూ ఉన్నారు. మీడియం వచ్చేసి తెలుగులోనే ఉంటుంది. కేవలం 4.5 గంటల్లో ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించి రివ్యూస్ కూడా 4.5 గా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్ కోర్స్ గా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ కోర్సులో మీరు చేరడానికి ఇక్కడ కనిపిస్తూ ఉన్న అప్లై అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మొదటిసారిగా మనం ఈ వెబ్సైట్ లో ప్రవేశిస్తూ ఉన్నాం కావున మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్ వివరాలతో మన యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఎన్రోల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్ అయినా కాదా అని వెరిఫై చేయడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ కి OTP అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్స్ లో ఎలాంటి నేమ్ ఉందో ఆ విధంగా మీ యొక్క పూర్తి పేరు, సంబంధిత వివరాలన్నీ కూడా పూర్తి చేయాలి. ఇలాంటి ఫైనల్ పాపప్ విండో అనేది మన ముందు రావడం జరుగుతుంది. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఒక చిన్న బాక్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఐ అగ్రీ అండ్ విష్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ అనే ఆప్షన్ పై టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం కోర్స్ లో ప్రవేశించడం జరిగింది. కోర్స్ లో ప్రవేశించిన తర్వాత యువ ఏఐ ఫర్ ఆల్ ఈ కోర్సును మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కావున కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కోర్సు ప్రారంభం అవుతుంది. ఈ కోర్సు లో మనం చూసుకున్నప్పుడు 99% అన్ని కూడా వీడియో రూపంలోనే మన కోర్స్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కేవలం మనం వీడియోలు చూస్తూ అర్థం చేసుకుంటూ ఈ కోర్సును పూర్తి చేయాలి. దాని తర్వాత సింపుల్ గా అసెస్మెంట్ అనేది కూడా ఉంటుంది. యావరేజ్ గా మనం చూసుకున్నప్పుడు ముఖ్యమైన 6 టాపిక్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ టాపిక్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు మెనూలో కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ వీడియో ఉంది. అదే విధంగా సెకండ్ ఆప్షన్ లో మనం చూసుకున్నప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ, దాని తర్వాత ఏఐ ఇన్ డైలీ లైఫ్, మన నిత్య జీవితంలో ఏఐ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత సింపుల్ గా ఒక 2-3 క్వశ్చన్స్ ద్వారా క్వశ్చనర్ అనేది కూడా ఉంటుంది. ఆ విషయాలు కూడా చూడబోతూ ఉన్నాము. సో ముందుగా మనం ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తూ ఉన్నాము. మొదటి లెసన్ అనేది ప్రారంభం అవుతుంది. మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ గా రావచ్చు. ఈ మెనూ కొరకు 3 డాట్స్ అనేవి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా 3 లైన్స్ లేదా 3 డాట్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి మెనూ మీకు కనిపిస్తుంది. మనం కోర్సు ప్రారంభించిన తర్వాత ఎంతవరకు పూర్తి చేయడం జరిగింది, ఎంత శాతం పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా 100% పూర్తయిన వెంటనే మనకు సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అన్ని విషయాలు కూడా చూడబోతూ ఉన్నాము. సో ముందుగా ఇంట్రడక్షన్ టు ఏఐ, దీనికి సంబంధించి వీడియో అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలోనే ఈ వీడియోస్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి వీడియో ఇక్కడ ప్లే చేసి కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ కోర్సులో చేరడానికి ఇంతవరకు అనుకున్న విధంగా ప్రీవియస్ గా ఎలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే, ల్యాప్టాప్ ఉన్నా సరే,
ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఈ కోర్సును మీరు పూర్తి చేయవచ్చు. ఈ వీడియోస్ అన్ని కూడా కేర్ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మనకు అర్థమయ్యే భాషలో ఆడియో విజువల్ రూపంలోనే మనకు ఈ వీడియోస్ ను తయారు చేయడం జరిగింది. ఈ విధంగా వీడియో చూస్తూ ఉండాలి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 12 నిమిషాల వీడియో ఉంది. ఈ వీడియో పూర్తయిన వెంటనే ఇక్కడ కనిపిస్తూ ఉన్న నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి వీడియో చూడాలనుకుంటే ప్రీవియస్ కూడా చూడవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో సెకండ్ టాపిక్ అనేది ఆటోమేటిక్ గా ప్రారంభం అవుతుంది. దాన్ని కూడా ప్లే చేసి చూడాలి. ఈ విధంగా సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ 2-3 టాపిక్స్ పూర్తయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకు టిక్ మార్క్ అనేది వస్తుంది. దాని తర్వాత పర్సెంటేజ్ అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది. ఇంట్రడక్షన్ వీడియో అయిపోయింది, టిక్ మార్క్ అనేది రావడం జరిగింది. ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ టిక్ మార్క్ వచ్చేసింది. ఏఐ ఇన్ డైలీ లైఫ్ టిక్ మార్క్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ లో ఈ విధంగా ప్రతి ముఖ్యమైన యూనిట్ పూర్తయిన తర్వాత 3 లెసన్స్ పూర్తయిన వెంటనే మనకు సింపుల్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ చూసిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రైటా, రాంగా, కరెక్టా, కాదా అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాంగ్ ఎంచుకున్నా సరే నెక్స్ట్ మనం ఇంకో ఆప్షన్ కూడా క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చే వరకు మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఇంతవరకు మనం చూసిన వీడియోలోంచి మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ పై టిక్ చేయండి, సబ్మిట్ చేయండి. ఈ విధంగా కరెక్ట్ అనే ఆప్షన్ రావాలి. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పై భాగంలో కనిపిస్తూ ఉన్న నెక్స్ట్ అనే టాపిక్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత సెకండ్ యూనిట్ వచ్చేసి ద టెక్నాలజీ బిహైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టాపిక్ అనేది ప్రారంభం అవుతుంది. ఈ టాపిక్ లు కూడా ఇలాంటి అంశాలే ఉంటాయి. ఈ విధంగా ప్రతి టాపిక్ లో 3 ముఖ్యమైన లెసన్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మన ముందు రావడం జరుగుతుంది. ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూస్తూ వెళ్ళిన తర్వాత మన యొక్క లెఫ్ట్ సైడ్ మెనూలో చూసుకున్నప్పుడు 100% పూర్తి కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని టాపిక్స్ చూసిన తర్వాత 98% పూర్తవుతుంది. సో సర్టిఫికేట్ జనరేట్ కావడానికి షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఈ కోర్స్ ఎలా ఉందో దానికి సంబంధించి షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అనే లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంది. ఈ కోర్స్ ఎలా ఉందో మీకు 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా ఈ విధంగా సింపుల్ గా క్లిక్ చేయాలి. ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మనకు కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్ ఫినిషింగ్ ఆఫ్ ద కోర్స్ ఇలాంటి పాపప్ విండో అనేది మన ముందు రావడం జరిగింది. మెనూలో మనం చూసుకున్నప్పుడు 100% కోర్సు పూర్తయింది. ఇలాంటి విండో వచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకు వ్యూ సర్టిఫికేట్ ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా వ్యూ సర్టిఫికేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలాంటి అఫీషియల్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ను మీరు మీ యొక్క బయోడేటాకు జతపరచుకోవచ్చు. అదే విధంగా ఆన్లైన్ లో వివిధ రకాల సోషల్ మీడియా ఆప్షన్స్ లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వారందరూ కూడా పొందాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.